బెట్టింగ్ యాప్లకి మరొక యువకుడు బలైపోయాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ ఇన్సిడెంట్. యువకుడు ఆన్లైన్ గేమ్స్ కి అడిక్ట్ అయినట్టుగా తండ్రి చెప్తున్నాడు. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లిలో విషాదం నెలకొంది. ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల పాలైపోయాడు యువకుడు. దీంతో సూసైడ్ చేసుకున్నాడు. వ్యవసాయ బావిలో దూకి నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిఖిల్ రావు ఆడిన బెట్టింగ్ యాప్స్ ఏంటి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు నిఖిల్. 2 నెలల క్రితం అప్పు చేసి ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ డబ్బులన్నీ ఆయన తండ్రి తీర్చినా కూడా డబ్బులు పోగొట్టానని నిఖిల్ బాధపడుతున్నాడని తండ్రి తిరుపతిరావు చెప్తున్నారు. హైదరాబాద్ వెళ్తాను అంటే తానే కొడుకుని బస్ ఎక్కించొచ్చానని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కన్నీరు మున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందించడానికి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. సంపత్, ఆ నిఖిల్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఎంతకాలంగా ఈ బెట్టింగ్ యాప్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు? ఎంత అప్పు అయిందని చెప్తున్నారు? బెట్టింగ్ యాప్లకు మాత్రం అమాయకులు బలవుతున్నారు. నిఖిల్ రావు కూడా గత 1 ఇయర్ నుంచి కూడా ఆడుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. సుమారుగా 12 లక్షల వరకు అప్పు చేశాడు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి తిరుపతిరావు మొత్తం డబ్బులను చెల్లించాడు. ఇక్కడ నుంచి ఆన్లైన్ గేమ్ లో ఆడకూడదని చెప్పాడు. తర్వాత ఆయన బస్ ఎక్కించి హైదరాబాద్ కు పంపించాడు. కానీ హైదరాబాద్ కు వెళ్తారని తండ్రి అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆయన ఇందిరానగర్ స్టేజ్ దగ్గర దిగి నేరుగా ఆయన వేసాబాయి దగ్గరికి వెళ్లి అక్కడ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్థానానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అంటే మళ్ళీ అప్పుల బాధ భరించలేక ఆన్లైన్ గేమ్ కొంత వ్యసనానికి బలై కూడా యువకుడు ఆత్మహత్య చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఒకానొక కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు ముందుగా విలిపిస్తున్నారు. ఇటీవల కాలం ఇలాంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. 3 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లాలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ ఆన్లైన్ గేమ్ కు చాలా మంది వ్యసనంగా మారిపోతున్నారు. దీని కారణంగా చాలా మంది చనిపోతున్నారు. ఎక్కువ ఇది డిగ్రీ కావచ్చు, బీటెక్ సంబంధించిన స్టూడెంట్సే దీనికి పూర్తిగా అడిక్ట్ అయ్యి కూడా ఆత్మహత్యలు అయితే చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. అంటే అతడు ఏమేమి గేమ్స్ అని చెప్పి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. సంబంధించిన ఎవరైతే బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటికి వివిధ సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు. తన కొడుకులాగా మరో వ్యక్తి ఇబ్బంది పడద్దు, ఆత్మహత్య చేసుకోవద్దంటూ కూడా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ 6 నెలల వ్యవధిలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 వ్యక్తులు, అంటే ముఖ్యంగా యువకులు కూడా ఆత్మహత్యలు చేస్తున్నారు. ఒక్కసారి ఆన్లైన్ గేమ్ కు అడిక్ట్ అయితే ఈ విధంగా డబ్బులు చెల్లించుతారు. దీంతో చాలా వరకు ఇటు క్రెడిట్ కార్డు అప్పులు తీసుకొచ్చి కూడా ఆడుతున్నారు. దీని కారణంగా చాలా మంది ఇటు పేరెంట్స్ అప్పుల పాలవుతున్నారు. మళ్ళీ పేరెంట్స్ ఏం అంటే చెప్పి ఆ బాధతో కూడా చాలా మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు అయితే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న నిర్వాహకులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేసే పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనబడుతుంది. రైట్ సంపత్.